స్వామి ఇప్పుడు బాలకృష్ణ లాస్ట్ ఇయర్ సినిమాలన్నీ హిట్ అయినాయి. ఆయన ఎమ్మెల్యేగా కూడా తన పనులు తను చేసుకుని వెళ్ళారు. అధికారంలో లేకపోయినా తన నియోజకవర్గ పరిధిలో బాగానే పనులు చేశారని అంటున్నారండి. ఇప్పుడు బాలకృష్ణ రాబోయే కాలంలో ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వడానికి అవకాశం ఉందా? ఆయన సినిమా రంగంలో ఎలా ఉండబోతుందంటారు? ఆయన జాతకరీత్యా చూసినట్లయితే బాలకృష్ణ అనేది ఏయో బాబి మూలా నక్షత్రం, ఉమ్, ధనురాశి. ధనురాశి అధిపతి గురుడు అవటం వల్ల గురుడు వచ్చి వృషభంలో సంచారం చేస్తున్నాడు. వృషభ రాశి అధిపతి శుక్రుడు అవటం వల్ల ఉమ్, శుక్రుడు రాజకీయ పరంగా ఎదగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉమ్, అందువల్ల ఈసారి కూడా బాలకృష్ణ ఖచ్చితంగా ఎలక్షన్స్ లో ఆయన ఎక్కడైతే చేస్తున్నాడో, ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ స్థానంలో గెలవడానికి అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి. ఉమ్, అవడానికి అవతల పార్టీ అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈసారి కూడా ఆయన లీడింగ్ లో ఖచ్చితంగా వస్తారు, అందులో సందేహమే లేదు. ఉమ్, మరి ఈ సినీ పరంగా చూసినట్లయితే ఆయన ఈ రాజకీయ పరంగా ఉండటం వల్ల ఏమిటంటే ఈసారి ఆయన అందులో సినిమా పరంగా ఆయన చేద్దాం అనుకున్నప్పటికీ కూడా కొంచెం హిట్లు అయితే ఈసారి కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువ. ఎందువల్ల అంటే ఉమ్, షష్టమ స్థానంలో గురుడు సంచారం అవుతుంది. ఉమ్, షష్టమ స్థానం అనేది ఏంటంటే మంచి స్థానం కాదు. ఉమ్, ఆ మంచి స్థానం కాకపోవడం వల్ల ఏమిటంటే ఈ సంవత్సరం కొంచెం హిట్లు అవి కొంచెం తక్కువగా, అంటే యావరేజ్ లో వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సినిమాలు అవన్నీ కూడా సూపర్ బంపర్ హిట్లు అయితే అవకాశాలు అయితే కొంచెం తక్కువగానే ఉంటాయి. ఎమ్మెల్యేగా ఎన్నికవుతారంటారా? ఎమ్మెల్యేగా అయితే ఖచ్చితంగా ఎన్నికవుతుంది. ఎందువల్ల అంటే శుక్రుడు అధిపతి గురుడు, ఉమ్, ఈయన గురుస్థానము ధనురాశి అధిపతి గురుడు, ఆ గురుడు వచ్చి శుక్రస్థానంలో ఉన్నాడు. అవును. శుక్రస్థానం అనేది రాజకీయానికి పెట్టింది పేరు. ఉమ్, ఆ రాజకీయానికి పెట్టింది అవడం వల్ల ఏమిటంటే ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో గెలిచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే. ఇంకా ప్రభాస్ సినిమా ఒకటి కల్కి సినిమా రాబోతుందండి. ఇది ఆ సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు? ప్రభాస్ జాతకరీత్యా చూసినట్లయితే ఈసారి కొంచెం హిట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందువల్లంటే గతంలో పోల్చుకున్నట్లయితే బాహుబలి తర్వాత అంత హిట్ అయిన సినిమా అనేది ఈ మధ్యకాలంలో లేదు ఆయనకి. అందువల్ల ఈ కల్కి సినిమా కల్కి అనే పేరు ప్రకారంగా చూసినట్లయితే మృగశిర నక్షత్రం, మిథున రాశి అధిపతి బుధుడు అవడం వల్ల పేరు ప్రకారంగా చూసినట్లయితే సినీ పరంగా చూసినట్లయితే కల్కి ఈసారి హిట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఈసారి అయితే ఖచ్చితంగా ఆ యొక్క సినిమా ఆదరణ అది ప్రజలందరూ చూడటం అది ఖచ్చితంగా హిట్ అయ్యి లీడింగ్ లోకి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. స్వామీజీ ఏమంటే సలార్ సినిమా పెద్ద హిట్ అవుదని చెప్పేశాడు ఆయన. కానీ ఆ అభిమానులందరూ కూడా ఆనందపడ్డారు, అది బాగా డబ్బులు వచ్చినాయి, ఆ సినిమా హిట్ అయిందండి. అందుకే మళ్ళీ కలికి ఎలా ఉండబోతుంది అనేసి ఆ అభిమానులందరూ ఎదురు చూస్తున్నారండి అభిమానులు. అవునవును, ఖచ్చితంగా ఈసారి కల్కి సినిమా అయితే హిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. పైగా ఏమిటంటే మనకి జాతకరీత్యా చూసుకున్న, దైవపరంగా చూసుకున్న కల్కి అవతారం 10వ అవతారం మనకి. అవతారం అందువల్ల దశావతారాలు విష్ణుమూర్తికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఆ పేరుకి ఒక ఒక పేరు అనేది, ఒక పవర్ అనేది ఉంటుంది. ఆ పవర్ ఉండడం వల్ల ఆ పేరు కల్కి అనగానే ఒక రకమైనటువంటి పవర్ అనేది వస్తుంది, వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ రీత్యా దైవబలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దైవబలం ఉండటం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా సినిమా తీసిన సినిమా హిట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ప్రభాస్ అభిమానులందరూ కూడా వాళ్ళు ఒక ఆనందపడే మాట చెప్తున్నారు. మీరు ఏంటంటే దైవానుగ్రహం ఉంది, దైవ బలం ఉంది, మంచి పేరు అంటున్నారు. అంటే బాహుబలిని మించి ఉండొచ్చేమో అండి అయితే. అవును, ఖచ్చితంగా ఉంటుంది. బాహుబలి గతంలో కూడా ఆయన సినిమా దేవుడికి సంబంధించిన సినిమాలు కూడా 2-3 సినిమాలు తీశారు. దాంతో పోల్చుకున్నట్లయితే ఈసారి దైవానుగ్రహం ఉండటం వల్లే ఆ పేరు అది పెట్టడం కూడా జరిగి ఉండొచ్చు. అందువల్ల అంటే దైవబలం ఉంటేనే ఒక పేరు, ఖచ్చితమైన పేరు. ఒక సినిమాకి పేరు ముందు ముఖ్యంగా చెప్పాలి అంటే పేరులోనే వైబ్రేటింగ్ ఉంటుంది. ఓకే. ఆ పవర్ అనేది ఎప్పుడైనా పేరు, నెంబరు, పేరు అక్షరాలు ఉంటాయి కదా, వర్డ్స్, ఆ నెంబర్ను బట్టి, నెంబర్ వైబ్రేటింగ్ బట్టి, పేరును బట్టి ఈ సినిమా హిట్ అవుతుంది అనే విషయం మనం చెప్పగలుగుతాం. ఆ ప్రకారంగా చూసినట్లయితే కల్కి అనేది ఏమిటంటే ఒక పవర్ కలిగిన పేరు. ఆ పవర్ కలిగిన పేరు అవడం వల్ల ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా. ఇదండి ప్రభాస్ అభిమానులు కూడా చాలా ఆనందపడే విషయం చెప్తున్నారు. కల్కి అనేది ఒక పదం, అది ఒక వైబ్రేషన్ ఉంది, దాంట్లో ఒక పవర్ ఉంది, తప్పకుండా సూపర్ హిట్, బాహుబలి మించి ఉంటుందని స్వామీజీ చెప్తున్నారు. ఇది తప్పకుండా అభిమానుల్ని ఉర్రూతులూగించే ప్రభాస్ సినిమా రాబోతుంది అనమాట. ఇక చిరంజీవి గారు చాలా సినిమాలు వస్తున్నాడు వరుస పెట్టి. చిరంజీవి గారికి భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది సినిమా పరంగా? సినిమా పరంగా చూసినట్లయితే ఇంతకు ముందు ఆయన రాజకీయాల మీద దృష్టి పెట్టాడు కాబట్టి, దాని మీద ఉన్నాడు కాబట్టి సినిమాలు అవి కొంచెం ఆ మధ్యకాలంలో ఫ్లాప్ అవడం అని జరిగినాయి. కానీ ఇప్పుడు దీని మీదే దృష్టి ఎక్కువగా పెడుతున్నాడు ఆయన. పెట్టడం వల్ల ఏమిటంటే వచ్చే సినిమాలను బట్టి, సినిమా పేర్లు బట్టి
ఈసారి ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమా కూడా హిట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చిరంజీవి గారికి అభిమానం చాలా ఎక్కువ. దాని రీత్యా ఈ సినిమా ఒక రిలీజ్ అవుతోంది అనేసరికి ఆటోమేటిక్ గానే చూడాలి అని అనుకునే వాళ్ళు అది హిట్ అవని ఫ్లాప్ అవని అనే ఆ ఉద్దేశంలోనే హీరో ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమాలు కూడా ఏ సినిమా కూడా మరీ ఫ్లాప్ అయ్యేంత సీన్ గా ఎక్కడికి వెళ్ళలేదు. మాక్సిమం గా యావరేజ్ లో వెళ్ళిపోయేవి తప్ప. ఈసారి వచ్చే సినిమా అయితే కొంచెం హిట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆ సినిమా పేరు కూడా ఆ సినిమా పేరు విశ్వంబర అండి. మరి పేరు కూడా విశ్వంభర, అంటే విశ్వంభర పంచభూత సాక్షిజ్ఞ సర్వదేవత అంట. ఆ, అంటే పంచభూతాల యొక్క అనుగ్రహం ఆ పేరుకు ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఆ పంచభూతాల అనుగ్రహంగా ఎప్పుడైతే ఉంటుందో ఆ పేరుకు తగ్గట్టుగానే ఆ సినిమా కూడా హిట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా హిట్ లోనే వెళ్తుంది చిరంజీవి గారు, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఈ అభిమానులందరూ కూడా ఈ మధ్యన కొద్దిగా నిరుత్సాహపడ్డారు. అందుకు వాళ్ళు ఉత్సాహంగా చూస్తున్నారండి వాళ్ళు. మళ్ళీ చిరంజీవి గారు ఒక ఉర్రు తొలగించేది అందరికీ ఆదరించాలని అది ఒక ఎదురు చూస్తున్న అభిమానులు. అయితే విశ్వంబర సినిమా గురించి ఫైనల్గా ఏం చెప్తారంటారు? ఈ సినిమా పేరు కూడా చాలా విశేషమైన పేరు. విశ్వంభర అనేది చాలా విశేషమైన పేరు. ఆ పేరు కూడా చాలా విశేషమైన పేరు అవటం వల్ల ఏమిటంటే 4 అంకె 4 అక్షరాలు కాబట్టి విశ్వంభర అనేది 4 బుధుడు అధిపతి కాబట్టి బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన జాతకరీత్యా కూడా రేవతి నక్షత్రం మీనరాశి, మీనరాశికి గురుడు అనుకూలం, ప్రతికూలం అయితే ఏం కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది ఇదండి చిరంజీవి గారి సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. అభిమానులందరినీ కూడా వాళ్ళు అంచనాలకు మించి ఉంటుందని మన స్వామీజీ చెప్తున్నారు. మరి అల్లు అర్జున్ పుష్ప 2 అండి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ తీసినటువంటి పుష్ప 1 చాలా సూపర్ హిట్ అయింది. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు ఉన్న అన్ని లాంగ్వేజ్లో కూడా అది డబ్ చేయబడింది. సూపర్ హిట్ అయిందండి ఇది. వాళ్ళు అనుకున్న దానికన్నా ఇంకెక్కువ మించి ఉందన్నమాట. మరి అల్లు అర్జున్ రాబోతే సినిమా పుష్ప 2 ఎలా ఉండబోతుంది? పుష్ప 2 సినిమా కూడా మన పుష్ప లాగానే ఇది కూడా కొంచెం అంటే మరీ పుష్ప లాగా అంత హిట్ అయ్యే అవకాశం, ఎందుకనంటే ఫస్ట్ సినిమా హిట్ అయింది అనేసరికి సెకండ్ సినిమా మీద నెగ్లిజెన్స్ అనేది వచ్చేస్తుంది సహజంగా తీసేవాళ్ళు. అందువల్ల ఆ రీత్యా చూసుకున్నట్టే బాహుబలి హిట్ అయినట్టుగా బాహుబలి 2 హిట్ అవ్వాలి. ఓకే అండి. అట్లాగే పుష్ప హిట్ అయినట్టు పుష్ప 2 కూడా అవకాశం కొంచెం తక్కువ యావరేజ్ లో అయితే వెళ్తుంది. అంటే సినిమా తీయటం అది బాగా తీస్తున్నారు కానీ అభిమానులు ఆదరించడాన్ని బట్టే ఉంటుంది. అయితే ఈ సినిమా కొంచెం యావరేజ్ లో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్నాయి పుష్ప 2 విషయంలో. కానీ మామూలుగా చూసినట్లయితే అల్లు అర్జున్ కూడా అభిమానులు ఎక్కువే. అభిమానులు ఎక్కువ అవడం వల్ల ఏమిటంటే వాళ్ళ ఆదరణ బట్టే ఈ సినిమా కూడా హిట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందువల్ల పుష్ప 2 కూడా యావరేజ్ నుంచి మరి హిట్ నుంచి బిలో యావరేజ్ లోపు ఉంటుంది, అంత మించి అది అబోవ్ యావరేజ్ లోపు. అయితే వాళ్ళకు నచ్చితే మీరు అన్నట్టు ఒకవేళ టైం ప్రకారం ఆ డైరెక్టర్ గారు మనసు మారి నెగ్లిజెన్స్ లేకుండా బాగా చేశాడు అనుకోండి, ఖచ్చితంగా అనుకున్నట్టుగానే హిట్ అయ్యే అవకాశం అది ఉంటుంది. ఎందువల్ల అంటే ఇప్పుడు ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏ సినిమాలు చూసినా 1 హిట్ అయినట్టు 2 హిట్ అవ్వట్ల. ఒకవేళ 1 ఫ్లాప్ అయింది అనుకోండి 2 తీయట్లేదు. అట్లా మాక్సిమం ఎక్కడ చూసినా గతంలో జరిగిన ఏ సినిమా చూసినా సరే ఇంచుమించుగా 1 హిట్ అయినట్టు 2 హిట్ అవ్వట్ల. 2 కొంచెం యావరేజ్ లో వెళ్తోంది తప్పితే సినిమాలో పవర్ తగ్గిపోతుంది. ఎందువల్ల అంటే ఫస్ట్ లో నేను ధనం వచ్చేయడం వల్ల ఏమిటో అర్థం కావట్లేదు, సెకండ్ దాని మీద నెగ్లిజెన్స్ అనేది వచ్చేస్తుంది. అంటే సుకుమారు ఒక లెక్కల మాస్టర్ అండి. అంటే లెక్కలు ఆయన తప్పని ఆయన ఒక ఇది అంటే మా కాకినాడ నుంచి వచ్చాడు ఆయన. అందుకు నేను చెప్తున్నా, ఆయన చూశాను, దగ్గర నుండి చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆయన లెక్కల మాస్టర్. ఆయన లెక్కలో మిగతా వాళ్ళకి తేడా ఉంటుంది. అయితే ఈ సినిమా హిట్ అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందువల్లంటే సుకుమార్ డైరెక్షన్ కాబట్టి మీరు అన్నట్టుగానే దాని మీద కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటారు, పట్టు బాగుంటుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా నెగ్లిజెన్సీ చూపించకుండా ఉన్నట్టయితే మాత్రం ఈ సినిమా కూడా పుష్పలాగానే హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమాత్రం నెగ్లిజెన్సీ చూపించినా సరే కొంచెం సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంచెం యావరేజ్ లో వెళ్తుంది తప్ప. ఇదండి వేలూరి రవికిరణ్ శర్మ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.